కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్టా? అయితే మీ ఇంట్రెస్ట్కి మా ఫార్ములాస్ని యాడ్ చేయాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ నొక్కేసి గంట కొట్టేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే మంచి టేస్ట్తో హెల్తీగా ఉండే స్నాక్ ఐటమ్ ఒకటి చూపించబోతున్నాను. మామూలుగా మనం పెసర్లతో పెసరట్టు చేస్తుంటాం కదా, అదే పెసర్లతో ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా ఉండే గారెల్ని ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లోకి 1 కప్పు పెసర్లను తీసుకోవాలి. దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ల బియ్యంని వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి వాటర్ని పోసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు అవి నిండా మునిగేలా వాటర్ని పోసి 3 నుండి 4 గంటల పాటు వాటిని నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత చూస్తే పెసర్లు ఇలా బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు అందులోని వాటర్ ఏమీ లేకుండా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి మొత్తం పెసర్లను యాడ్ చేయకుండా ఇలా ఒక 1/2 కప్పు పెసర్లని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇందులోకి 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 ఇంచుల అల్లం ముక్కని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ ఫైనల్గా కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఫైన్గా గ్రైండ్ చేసుకొని వద్దాం. ఇలా గ్రైండ్ చేసుకున్న పెసరపిండిని ఒక బౌల్లోకి తీసుకుందాం. అందులోనే ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని, కొద్దిగా కరివేపాకుని, అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. చివరిగా ఇందాక మనం పక్కకు తీసి పెట్టుకున్న పెసర్లను కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం కొద్దిగా పెసర్లని పిండిలో వేసుకొని కలుపుకోవడం వల్ల మనం తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ బాగుంటాయన్నమాట. నెక్స్ట్ ఇందులోకి మనం వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. కావాలనుకుంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా మనం మిక్స్ చేసుకున్నాక పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇలా ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానిపైన కొద్దిగా వాటర్ని అప్లై చేసి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా గారెలాగా ఒత్తుకోవాలి. లేదా తడిబట్ట పైన కూడా మనం వీటిని చేసుకోవచ్చండి. ఆ తర్వాత జాగ్రత్తగా తీసుకొని వేడివేడి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన గారెల్ని కూడా వేసుకుందాం. ఇలా ఆయిల్కి సరిపడా గారెల్ని వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. గారెలు ఇలా ఓవైపు కాస్త ఫ్రై అయిన తర్వాత వాటిని ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గారెలన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వాటిలో ఎక్సెస్గా ఉన్న ఆయిల్ని తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇంతే అండి, ఇలా రెడీ అయిన వేడి గారెల్ని అల్లం చట్నీతో సర్వ్ చేసుకొని చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మీకు అల్లం చట్నీ రెసిపీ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఇప్పుడైతే ఈ సింపుల్ హెల్తీ స్నాక్ ఐటమ్ని మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఫైనల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.